కొత్త సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధం చేసుకున్నారు వ్యాపారులు. బార్లు, పబ్బులు, మందుబాబుల కోసం ఇప్పటికే ఆఫర్లు ప్రకటించాయి. మద్యం తాగిన వారిని సేఫ్ గా క్యాబ్లలో ఇంటికి చేర్చాలి అంటూ పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే మందుబాబులతో సహా వ్యాపారులకు కూడా సామాన్య ప్రజలకు షాక్ ఇచ్చింది తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఓలా, ఉబర్ క్యాబులతో పాటు ఇతర టాక్సీ క్యాబులన్నింటినీ ఈ రాత్రి నుంచే సమ్మెలోకి వెళ్లనున్నాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి జనవరి 4వ తేదీ వరకు సమ్మె కొనసాగుతుందని క్యాబ్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఓలా, ఉబర్ క్యాబ్ యాజమాన్యాలు తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేదే లేదని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఖరాఖండిగా చెబుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు. 4 గంటల్లో 31 అర్ధరాత్రి వేడుకలకు నగరం సిద్ధమవుతుంది. ఓవైపు అర్ధరాత్రి మధ్యమత్తులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సేఫ్గా ఇంటికి చేర్చేందుకు క్యాబులు బుక్ చేసుకోవాలంటూ హైదరాబాద్ పోలీసులు, రాష్ట్ర పోలీస్ బాస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తే ఈ అర్ధరాత్రి నుంచే క్యాబ్ ఓనర్స్, డ్రైవర్స్ అసోసియేషన్ కూడా ఆందోళనకు దిగుతోంది. ఈ నేపథ్యంలో 31 అర్ధరాత్రి వేడుకలు ఏ విధంగా జరగనున్నాయి, పబ్బుల్లో, బార్లలో మద్యం సేవించినటువంటి వాళ్లకు క్యాబులు అందుబాటులో లేకపోతే ఏం జరగనుందన్నది కూడా మరో 24 గంటల్లో టెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు మీరు ఇంత అకస్మాత్తుగా ఆందోళనకు దిగుతున్నారు? మేము మా యొక్క డిమాండ్లు కంపెనీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అవస్థలు భరించలేక, వీళ్ళు పెట్టేటువంటి స్కీములు భరించలేక, చూడలేక, తట్టుకోలేక మా యొక్క సోదరుడు జహీరుద్దీన్ అయితేనేమి, రవికాంత్ అయితేనేమి, క్రాంతి కుమార్ అయితేనేమి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయినా సరే ఈ యొక్క కంపెనీలో చలనం లేదు. ఇంకా కూడా చలనం లేకపోతే మా యొక్క బతుకులు రోడ్న పడి మేము ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దిగజారినాము. దయచేసి ఈ యొక్క ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి, ఈ కంపెనీలకు మా యొక్క కష్టాలు తెలియాలి, మేము పడుతున్నటువంటి రోడ్ల మీద పడుతున్నటువంటి బాధలు తెలియాలని చెప్పి ఈ యొక్క బంద్ను ప్రకటించడం జరిగింది. ఓలా నిన్న జరిగినటువంటి దాడికి కారణం ఏంటి? ఓలా, యూబర్ క్యాబ్స్ను ఈ రాత్రి నుంచి మీరు బంద్లో పాల్గొంటున్నామని చెప్పారు. ఎందుకు, ఏంటి అసలు మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? నిన్న కొంతమంది మా డ్రైవర్లకు వాళ్ళు కావాలని చెప్పి సాఫ్ట్వేర్ను ఆపేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఎయిర్పోర్ట్లో చాలామంది డ్రైవర్లకు, దాదాపు 2000 మంది డ్రైవర్లకు ఇబ్బంది కలిగింది. ఆ విషయాన్ని అడగడానికి అని చెప్పి నిన్న ఓలా ఆఫీస్కి వస్తే మా డ్రైవర్ మీద ఓలాలో ఉన్నటువంటి బౌన్సర్లు దాడులు చేయడం జరిగింది. ఆ దాడిలో భౌతికంగా మా డ్రైవర్లు సోదరులు గాయపడ్డారు. వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఆ కేసు ఎఫ్ఐఆర్ కాలేదు. మీరు ఒక క్లారిటీ ఇవ్వండి, ఈ ఆందోళనలో ఓలా, యూబర్ క్యాబ్స్కు సంబంధించినటువంటి వాళ్ళే పాల్గొంటారా, మిగతా ట్యాక్సీలు అన్నిటినీ అడ్డుకుంటారా మీరు? మేము ఓలా, ఊబర్ క్యాబ్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నాము. మాకు సంఘీభావంగా మిగతా ట్యాక్సీ డ్రైవర్లు కూడా మాకు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. వాళ్ళందరినీ మేము కలుపుకొని పోతాం. కలిసి వచ్చే సంఘాలందరినీ కూడా మేము కలుపుకొని ముందు. ఎంతమంది క్యాబ్ డ్రైవర్లు, ఓనర్లు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది? హైదరాబాద్లో ఎన్ని క్యాబ్స్ ఉన్నాయి ఇప్పటివరకు? దాదాపుగా మా సర్వే ప్రకారంగా 1,00,000 క్యాబ్లు ఉన్నాయని చెప్పి ఒక అంచనా ఉంది. ఆ 1,00,000 క్యాబులలో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 95% క్యాబులు ప్రతి ఒక్కరి పాల్గొంటుంది. ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి డ్యూటీలో, ఆన్ డ్యూటీలో, గవర్నమెంట్ డ్యూటీలో ఉన్నటువంటి క్యాబులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కటిని మినహాయిస్తూ ఉన్నాము. మిగతా క్యాబులు, ప్రైవేట్ క్యాబులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. 31 సంబరాలు జరిగిన తర్వాత 1వ తేదీ నుంచి మీ ఆందోళన చేపట్టవచ్చు కదా. ఇంత ఆల్ సడన్గా 31 రాత్రి సేఫ్గా అందరినీ ఇళ్లలోకి చేర్చాలని పోలీసులు కూడా చెప్తున్నారు. మీరు ఎందుకు ఇంత ఆల్ సడన్గా నిర్ణయం తీసుకున్నారు? ఇప్పటి వరకు కూడా మాకున్నటువంటి బాధల్ని, మాకున్నటువంటి కష్టాలను ఏ రోజు కూడా మేము ప్రభుత్వానికి ముందర పెడితే మా బాధల్ని, మా కష్టాలను నెరవేర్చలేదు ఈ ప్రభుత్వము మరియు ఈ కార్పొరేట్ సంస్థలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 31 అనేది సరైన తేదీగా మేము నిర్ణయించుకున్నాము. ఇంకొకటి, ఈ 31 వల్ల మాకు కొత్త సంవత్సరంతోన కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఒక ఆశతోన మేము కూడా ఉన్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము ఈ 31 డేట్ని నిర్ణయించుకోవడం జరిగింది. మొత్తానికి కొత్త సంవత్సరం రాత్రి ఆందోళన పలువురి దృష్టికి వెళ్తుందన్నటువంటి నేపథ్యంలోనే ఈ ఆందోళనకు దిగామని చెప్తున్నారు. మొత్తానికి 1వ తేదీ నుంచి కొత్త సంవత్సరంలో అయినా తమ కష్టాలని తీరాలి, తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అటు ఆ క్యాబ్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా 30వ తేదీ అంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగుతుండడంతో 31వ తేదీ అర్ధరాత్రి కొత్త సంవత్సరం సంబరాల్లో పాల్గొన్నటువంటి మద్యం మత్తులో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి చేరాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్